మీరు అగ్గిపెట్టి లాంటి ఇల్లులు కట్టారు, మేము దాన్ని రద్దు చేసి ప్రతి పేదవాడికి కూడా 2 సెంట్ల నుంచి 3 సెంట్లు భూమిని ఇచ్చి చక్కటి ఇల్లును నిర్మాణం చేసి ఇస్తానని చెప్పిన వాగ్దానం చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నా. మరి మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది, మీరు ఇస్తానన్న 2 సెంట్లో 3 సెంట్లో ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతా ఉన్నాం. ఎందుకు కాలయాపన చేస్తున్నారు అని అడుగుతాను. ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ టిట్కో ఏదైతే హౌసెస్ ఇచ్చారో ఆ టిట్కో హౌసెస్ని ఒకసారి చూపించమ్మా. ఆ టిట్కో హౌసెస్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ధర్నాలు చేసే పరిస్థితులు, ఇదే రాజమండ్రిలో ధర్నాలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఈఎంఐ స్టార్ట్ అయిపోయింది, ఇంకా ఇప్పటిదాకా అక్కడ ఆ టిట్కో హౌసెస్ కి సదుపాయాలు అందించని పరిస్థితులు ఇవాళ కనబడుతుంది.